ఇక సాదా బైనామాలకైతే అనేక చిక్కులు అయితే ఎదురవుతున్నాయట. ప్రభుత్వం ఏం చేద్దామన్నా కానీ మొత్తం చిక్కుల మీద చిక్కులు పడుతూనే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయని. అయ్యో, సాదా బైనామాలకు అనేక చిక్కులు, క్లియరెన్స్ కు అడ్డొస్తున్న నిబంధనలు, సమ్మతితో పాటు మరిన్ని కొత్త సమస్యలు, ఫీల్డ్ రికార్డు మధ్య ఎంతో తేడా, మరోసారి అమ్మేసిన కొందరు వారసులు. ఇట్లా ఎంతమంది ఇబ్బంది పడతారు ఏంది? అమ్మేసినా కానీ అమ్మేసిన తర్వాత వారసులు వీళ్ళందరూ వస్తారట. ఇంత ఇబ్బంది అట, ఘోరమైన ఇబ్బంది జరుగుతుంది. కాస్తు కాలం ఎత్తివేతతో ఇబ్బందులు. 5 ఎకరాలకు పైన ఉంటే అప్లికేషన్ రిజెక్ట్. 5 ఎకరాల కన్నా పైన ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందట. గైడ్ లైన్స్ మారిస్తేనే దరఖాస్తుదారులకు న్యాయం. మొత్తం మీద ఏదేమైనా కానీ సాదాబైనకు సంబంధించి గత కొంతకాలంగా మనం మొత్తుకుంటూనే ఉన్నాం. ఈ గైడ్ లైన్స్ చేంజ్ చేస్తేనే న్యాయం జరుగుతుందని. అయ్యో, అనేక సంవత్సరాలుగా సాదాబైన దరఖాస్తుల సమస్య సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. భూభారతి వచ్చాక పరిష్కారం దొరుకుతుందనుకున్నా కొన్ని రకాల నిబంధనలు అడ్డు మారాయి. అయితే కొన్ని రకాలుగా ఉన్నటువంటి నిబంధనలు అడ్డుగా మారినాయట. గతంలో నోటరీ అని ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడితేనే ఉందట. ఇప్పటికే అమ్మిన వ్యక్తి సమ్మితి నిబంధనలను తొలగించి ఫీల్డ్ ఎంక్వైరీతో దరఖాస్తును పరిష్కరించేలా సవరణలతో కూడిన గైడ్ లైన్స్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. అయితే దరఖాస్తు పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న తహసీల్దారులకు ఇంకా అనేక చిక్కులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రికార్డు వెరిఫికేషన్, ఫీల్డ్ ఎంక్వైరీలోనే వేర్వేరు సమాచారం వస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. గైడ్ లైన్స్ ప్రకారమే నడుచుకుంటే 90% పైగానే అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఈ గైడ్ లైన్స్ మారుస్తేనే, గతంలో కలెక్టర్ల దగ్గర లాగిన్లు, ఆర్డీఓల దగ్గర లాగిన్లు ఉన్నాయని చెప్పినాం. ఈ గైడ్ లైన్స్ మొత్తం మారవకపోతే 90% పైగా రిజెక్ట్ అవుతాయి అప్లికేషన్లు. 90% పైగానే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ గైడ్ లైన్స్ ఒకవేళ ఇవే కొనసాగితే, ఈ గైడ్ లైన్స్ మారిస్తే మాత్రం న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. ఇగో ఘోరం అసలు. దగ్గర అన్ని ఆధారాలు ఉండగా పొజిషన్ లో సైతం ఉన్నారు. భూభారతి వచ్చాక తన భూమి రెగ్యులైజ్ అవుతుందని ఆశించాడు. అయితే ప్రస్తుతం అతని వద్ద 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నందున అతని కొనుగోలు చెల్లదంటూ రిపోర్టు రాస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే సాధారణ కింద కొనుగోలు చేసినప్పుడు అతని వద్ద 5 ఎకరాల భూమి లేదు. ఆ తర్వాత కొనుగోలు చేశాడు. కానీ రూల్స్ ప్రకారం ఇప్పుడు కూడా అదే 5 ఎకరాల్లో ఉండాలంటున్నారు. భూభారతి చట్టంలో చిన్న సన్నకారు రైతులై ఉండాలని చెప్పారే కానీ కొనుగోలు చేసిన నాటికి, ప్రస్తుతం దరఖాస్తు పరిశీలన చేసే నాటికి అన్న స్పష్టత గైడ్ లైన్స్ సాదా బైనామాలో ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ అధికారులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయిస్తున్నే వారు